అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇన్క్లూజన్ అంటే చేరిక అనే పదం గురించి లోతుగా మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక పదం మాత్రమేనా, లేకపోతే అంతకంటే శక్తివంతమైన ఒక ఆలోచన? డైవర్సిటీ మ్యాగజైన్లోని కొన్ని అద్భుతమైన కథల స్ఫూర్తితో ఈ పదం వెనుకున్న అసలైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఒక్కసారి ఆలోచించండి. మనమంతా శబ్దం మీద ఆధారపడి జీవిస్తున్నాం. మరి ఆ శబ్దమే మనల్ని మోసం చేస్తే, మనకు అర్థం కాకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ ఒక్క ప్రశ్నతోనే మన చర్చ మొదలవుతుంది. ఒకరి కలలు వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచంతో కనెక్ట్ అవ్వలేనప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటి? ఈ కథకు సెంట్రల్ క్యారెక్టర్ మన హీరో డాక్టర్ ముష్రీఫా. ఆమె కథ కేవలం ఒక వ్యక్తి పడిన కష్టాల గురించి మాత్రమే కాదు. ఇది పట్టుదలకి, కుటుంబం అందించిన సపోర్ట్కి, ఇంకా మన సమాజంలో రావాల్సిన మార్పులకి ఒక సజీవ సాక్ష్యం. ఆమె కథ మనందరిలోనూ స్ఫూర్తి నింపుతుంది. అయితే ముందుగా డాక్టర్ ముష్రిఫా గారి అద్భుతమైన ప్రయాణం గురించి చూద్దాం. తన జీవితంలో శబ్దానికి సంబంధించిన ఒక పెద్ద సవాల్ను ఎదుర్కొని తన కలను ఎలా నిజం చేసుకుందో తెలుసుకుందాం. ఆమె ఎదుర్కొన్న ఛాలెంజ్ పేరు ఆడిటరీ న్యూరోపతి స్పెక్ట్రమ్ డిజార్డర్. ఇది మనమనుకునే సాధారణ వినికిడి లోపం కాదు. ఈ కండీషన్లో చెవులు శబ్దాలను వింటాయి, కాని మెదడు వాటిని సరిగ్గా ప్రాసెస్ చెయ్యలేదు. అంటే శబ్దాలన్నీ ఒక గందరగోళంలా అస్పష్టంగా వినిపిస్తాయన్నమాట. మరి ఇంత పెద్ద ఛాలెంజ్ని ఆమె ఎలా ఎదుర్కొంది? ఆమె అందరిలాంటి మార్గాన్ని ఎంచుకోలేదు. పెదవుల కదలికలను చదవడం అంటే లిప్ రీడింగ్ నేర్చుకుంది. విజువల్స్ మీద ఎక్కువ ఆధారపడింది. ఆన్లైన్ క్లాసులకు క్యాప్షన్స్ వాడుకుంది. ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకుంది. చివరికి ఒక స్పెషల్ స్టెథోస్కోప్తో తనకు తానుగా అడాప్ట్ అయింది. ఆమె పట్టుదల నిజంగా అసాధారణం. ఆమె ప్రయాణంలో వాళ్ల నాన్నగారు చెప్పిన ఈ మాటలు ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్. ఆ మాటలు ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. అది కేవలం ప్రోత్సాహం కాదు, ఆమె లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ఇంధనంలా పనిచేసింది. అయితే ముష్రిఫా కథ కేవలం ఆమె ఒక్కరిదే కాదు. ఆమె విజయం వెనక ఉన్నది ఆమె పట్టుదల మాత్రమేనా? కాదు, దాని వెనక ఒక బలమైన సపోర్ట్ సిస్టమ్ ఉంది. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇలాంటి విజయాలు సాధించాలంటే ఎలాంటి వాతావరణం అవసరమో చర్చిద్దాం. ఆమె విజయం వెనుకున్న అసలైన కారణాలేంటని చూస్తే మనకి 4 ముఖ్యమైన స్తంభాలు కనిపిస్తాయి. తన కూతురిని నమ్మిన ఒక తండ్రి, ఎప్పుడూ వెనుదన్నుగా నిలిచిన కుటుంబం, ఆమె కోసం తమ పద్ధతుల్ని మార్చుకున్న టీచర్లు, ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోని ముష్రిఫా. ఇదొక వ్యక్తి విజయం కాదు, ఒక టీం సాధించిన విజయం. సో ముష్రిఫా కథ మనకు చెప్పే ముఖ్యమైన సందేశం ఒక్కటే: పిల్లల జీవితాలను వాళ్ల పరిస్థితుల వల్ల పరిమితం చెయ్యకూడదు. వాళ్లకు కావాల్సింది సరైన మద్దతు, అందరితో కలిసిపోయే వాతావరణం. ఇక్కడ్నుంచి మనం ఇంకొంచెం పెద్ద టాపిక్లోకి వెళ్తున్నాం. విద్యావేత్త బ్రైటీ బులా ఆలోచనల ప్రకారం ప్రత్యేక విద్య నుండి అందర్నీ కలుపుకోపోయే విద్య వైపు మన వ్యవస్థ ఎలా మారాలి? ఇది ఒక సిస్టమిక్ షిఫ్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ 2 విద్యా నమూనాల మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు స్పెషల్ ఎడ్యుకేషన్, ఇది పిల్లల్ని వేరుగా ఉంచుతుంది. మరోవైపు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఇది అందర్నీ ఒకే క్లాస్రూంలో కలుపుతుంది. దీనివల్ల విద్యార్థులకే కాదు, మొత్తం క్లాస్రూం వాతావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఈ మార్పును తీసుకురావడం అంత కష్టమా? అస్సలు కాదు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తే చాలు. అవే ఈ 5 స్టెప్స్. టీచర్లకు సరైన ట్రైనింగ్ ఇవ్వాలి, కరిక్యులంని మార్చాలి, స్కూళ్లలో సరైన సౌకర్యాలు కల్పించాలి, సమాజాన్ని భాగస్వామ్యం చెయ్యాలి, ఇంకా ఎప్పటికప్పుడు ఫలితాలను మానిటర్ చెయ్యాలి. బ్రైటీ బులా చెప్పినట్లు ఇది కేవలం చదువులో వచ్చే మార్పు కాదు, ఇది మొత్తం సమాజంలోనే ఒక పెద్ద పరివర్తన. మన ఆలోచనా విధానాన్ని, మన విలువల్ని మార్చే ఒక శక్తివంతమైన మార్పు. సరే, ఇదంతా బాగుంది, కాని అవగాహన ఉంటే సరిపోతుందా? దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? కేవలం మాటలు చెప్పడం కాదు, మన రోజువారీ జీవితంలో నిజమైన మార్పులు ఎలా తీసుకురావాలో చూద్దాం. మన ముందున్న అసలైన సవాలు ఏంటంటే, కేవలం కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే వైకల్యం గురించి గుర్తు చేసుకోవడం కాదు. ఆ అవగాహనను, ఆ చేరికను మన రోజువారీ జీవితంలో ఒక భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ చర్చకు మరింత లోతు తీసుకురావడానికి ఆటిజంతో జీవిస్తున్న అరవింద్ అనే ఒక ఆలోచనాపరుడి మాటలు విందాం. ఆయన ప్రత్యక్ష అనుభవం మనకొక సరికొత్త కోణాన్ని చూపిస్తుంది.
అరవింద్ మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి కదూ. మనం టెక్నాలజీలో ఎంత ముందుకు వెళ్ళినా పక్కనున్న మనిషిని ప్రేమించడం, గౌరవించడం లాంటి విషయాల్లో ఇంకా చాలా వెనకే ఉన్నామని ఆయన మాటలు గుర్తుచేస్తున్నాయి. ఇక ముగింపు దశకు వచ్చేద్దాం. ఇప్పటిదాకా మనం చూసిన ఈ కథలు, ఐడియాలు ఇవన్నీ కలిసి మన సామూహిక ఆలోచన విధానాన్ని ఎలా మార్చగలవో ఒకసారి చూద్దాం. ఈ ఒక వాక్యం మొత్తం చర్చకు సారాంశం. గుర్తుంచుకోండి, వైకల్యం అనేది ఒక పరిస్థితి మాత్రమే, అది ఒకరి సామర్థ్యాన్ని నిర్ణయించలేదు. మనం చెయ్యాల్సింది ఒకటే, ఒక వ్యక్తిలో ఉన్న లోపాలను వెతకడం మానేసి వారిలో ఉన్న సామర్థ్యాలను గుర్తించడం. మన దృక్పథాన్ని లోపం నుండి సామర్థ్యం వైపు మార్చినప్పుడు నిజంగా అద్భుతాలు జరుగుతాయి. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మన సమాజంలో ప్రతి ఒక్కరి కలకు, ప్రతి ఒక్కరి గొంతుకు విలువ ఉండేలా, వారి పరిస్థితులతో సంబంధం లేకుండా అది వినబడేలా మనం ఏం చేయాలి? ఈ ప్రశ్న మనందరికీ ఒక సవాలు. ఆలోచించండి.